పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. తెలంగాణలో మళ్లీ సెంటిమెంట్ సగ. ఉనికి చాటుకునేందుకు విపక్షాల వ్యూహం. పవన్ పర్యటన చుట్టూ తిరుగుతున్న వ్యూహాలు. సీఎం రేవంత్ రెడ్డి వ్యూహాత్మక అడుగులు. కాంగ్రెస్ నేతల దూకుడుతో కాస్త తలనొప్పులు. 10 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ, రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాల అనంతరం తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త ముఖ చిత్రం ఆవిష్కృతమవుతుంది. ఇప్పుడిప్పుడే రాష్ట్రంలో పరిపాలన, వివిధ రంగాల అభివృద్ధి, ప్రజా సంక్షేమ అంశాలపై నిర్మాణాత్మక చర్చ జరుగుతుండగానే తరుణంలో ఊహించిన విధంగా మళ్లీ పాత ప్రాంతీయ భావోద్వేగాలను తెరపైకి వస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఉన్నస్తున్న సున్నితమైన అంశాలను రగిల్చేందుకు తెరవెనుక ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. తెలంగాణ సెంటిమెంట్ను మరోసారి ప్రధాన ఆయుధంగా మార్చుకుని ప్రజల్లో ఉన్న ప్రాంతీయ సెంటిమెంట్ను క్యాష్ చేసుకోవాలని కొన్ని రాజకీయ శక్తులు గట్టి ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ఈ పరిణామాలు అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూడా కొత్త రాజకీయ సవాళ్లను విసురుతున్నాయి. ఈ సరికొత్త సెంటిమెంట్ రాజకీయాల వెనుక ప్రధాన ప్రతిపక్షమైన భారత రాష్ట్ర సమితి సోషల్ మీడియా విభాగాలు అత్యంత క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నట్లు స్పష్టమవుతుంది. గతంలో కృష్ణా, గోదావరి నది జలాల వివాదాలకు, ఇతర అంతర్రాష్ట్ర సమస్యలను పెద్ద ఎత్తున తెరపైకి తెచ్చి ప్రజల్లో సెంటిమెంట్ను రగిల్చేందుకు విపక్షాలు గట్టి ప్రయత్నాలు చేశాయి. అయితే ఆయా అంశాలపై ప్రజల నుండి ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు. కాగా ప్రస్తుతం పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లక్ష్యంగా చేసుకుని సరికొత్త రాజకీయాన్ని నడిపిస్తున్నారు. పవన్ కళ్యాణ్ తెలంగాణపై ప్రత్యేక దృష్టి సారించడం, జూన్ 2న తెలంగాణలో నిర్వహించబోయే ఒక కీలక సమావేశం వంటి తాజా పరిణామాలను విపక్షాలు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నాయి. దీన్నే ఒక పెద్ద ఆయుధంగా చేసుకుని తెలంగాణ ఆత్మగౌరవం పేరుతో ఒక కొత్త ఉద్యమాన్ని లేదా భావోద్వేగాన్ని లేవనెత్తాలని విపక్షం గట్టిగా భావిస్తుంది. తద్వారా గత అసెంబ్లీ ఎన్నికల్లో తాము కోల్పోయిన రాజకీయ ఉనికిని, పూర్వ వైభవాన్ని మళ్లీ చాటుకోవాలనేది ఆ పార్టీ ప్రధాన వ్యూహంగా కనిపిస్తుంది. విపక్షాల వ్యూహాలు ఇలా ఉంటే అధికార కాంగ్రెస్ పార్టీలో కూడా ఈ ప్రాంతీయ సెంటిమెంట్ వేడి స్పష్టంగా కనిపిస్తుండడం గమనార్హం. పార్టీకి చెందిన అనిరుద్ధరెడ్డి, మందుల శామ్యూల్ వంటి కీలక నేతలకు పొరుగు రాష్ట్ర నేతలను లక్ష్యంగా చేసుకుని చేస్తున్న ఘాటు వ్యాఖ్యలు ఇప్పుడు సొంత పార్టీలోనే చర్చనీయాంశంగా మారాయి. వీరి వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ అధికారిక లైన్కు పూర్తి భిన్నంగా ఉన్నట్లు స్పష్టమవుతుంది. వీరు కూడా ప్రాంతీయ నినాదాన్ని ఎత్తుకొని ఆ భావోద్వేగాల ద్వారా ప్రజల్లోకి వెళ్లాలని సొంతంగా ప్రణాళికలు చేసుకుంటున్నారు. సొంత పార్టీ నేతల ఈ దూకుడికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పెద్ద తలనొప్పిగా మారింది. ఎందుకంటే ప్రాంతీయ సెంటిమెంట్ అనేది ఒక 2 వైపులా పదునున్న కత్తి లాంటిది. రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రాష్ట్రంలో ప్రాంతీయ సెంటిమెంట్ కనుక మళ్లీ బలపడితే ఆ సెంటిమెంట్పై సహజంగానే పూర్తి పేటెంట్ హక్కు కలిగిన భారత రాష్ట్ర సమితికే అంతిమంగా రాజకీయంగా పెద్ద ఎత్తున లాభం చేకూరుస్తుందని రేవంత్ రెడ్డి గట్టిగా నమ్ముతున్నారు. అందుకే ఆయన ఈ భావోద్వేగ రాజకీయాలకు వీలైనంత దూరంగా ఉంటూ కేవలం బాధ్యతాయుతమైన పరిపాలన, ఇచ్చిన హామీల అమలుగా మొగ్గు చూపుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై పూర్తి స్థాయి అవగాహన ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు విపక్షాలను కాదని, కాంగ్రెస్ పార్టీని ఎన్నుకున్నది కేవలం సెంటిమెంట్ కోసం కాదని, వారు పరిపాలనలో మార్పును, మెరుగైన అభివృద్ధిని కోరుతున్నారని ఆయన భావిస్తున్నారు. ఇప్పుడు మళ్లీ అదే సెంటిమెంట్ ఉచ్చుతో పడితే కాంగ్రెస్ ప్రభుత్వం తన సొంత అభివృద్ధి ఎజెండాను పక్కన పెట్టాల్సి వస్తుందని ఆయన ఆందోళన చెందుతున్నారు. పైగా పొరుగు రాష్ట్రంతో సఖ్యతగా ఉంటూనే మన రాష్ట్ర ప్రయోజనాలను, హక్కులను కాపాడుకోవాలని ఆయన ఆలోచన. కానీ తన సొంత పార్టీ నేతలు కొందరు అదుపు తప్పి పొరుగు రాష్ట్ర నేతలపై విమర్శలు చేయడం ఆయనకు ఇబ్బందికరంగా మారింది. ఈ క్లిష్టమైన పరిస్థితిని ఎదుర్కోవడానికి రేవంత్ రెడ్డి ఒక ద్వంద్వ వ్యూహాన్ని అమలు చేసే అవకాశం ఉంది. పార్టీ నేతలకు అత్యంత కఠినమైన ఆదేశాలు జారీ చేయడం ద్వారా పొరుగు రాష్ట్ర నేతలపై అనవసర వ్యాఖ్యలు చేయకుండా పూర్తిగా అడ్డుకోవడం, విపక్షాలు చేస్తున్న సెంటిమెంట్ ప్రచారాన్ని కేవలం ఒక రాజకీయ డైవర్షన్ ప్లాన్గా ప్రజలకు బలంగా తీసుకెళ్లడం, విపక్షం అధికారంలో ఉన్నప్పుడు ప్రజల కోసం చేయని పనులను, తమ వైఫల్యాలను ఇప్పుడు సెంటిమెంట్ పేరుతో కప్పిపుచ్చుకోవాలని చూస్తుందని ఆయన ప్రజల ముందు వాదించనున్నారు. ప్రస్తుత సమీకరణాల్లో పవన్ కళ్యాణ్ అంశం అత్యంత కీలకంగా మారింది. పవన్ను టార్గెట్ చేయడం ద్వారా రాష్ట్రంలో సెంటిమెంట్ను పెంచి లాభపడాలని విపక్షం చూస్తుంటే రేవంత్ రెడ్డి మాత్రం దాన్ని కేవలం ఒక పొరుగు రాష్ట్ర నేత సాధారణ పర్యటనగా మాత్రమే పరిగణించాలనే ధోరణిలో ఉన్నారు. ఈ సెంటిమెంట్ వేవుని రేవంత్ రెడ్డి గనక సమర్థవంతంగా అడ్డుకోగలిగితే కాంగ్రెస్ ప్రభుత్వం సుస్థిరంగా ముందుకు సాగుతుంది. ఒకవేళ తన సొంత పార్టీ నేతలను కంట్రోల్ చేయడంలో విఫలమైతే అది అంతిమంగా విపక్షాలకు, రాజకీయాలకు కొత్త ఆక్సిజన్ అందించినట్లు అవుతుందని కాంగ్రెస్ అధిష్టానం కూడా భావిస్తుంది. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఎలాంటి అడుగులు వేయబోతున్నారనేది రాబోయే రోజుల్లో అత్యంత ఆసక్తికరంగా మారనుంది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.